మంచి దేవుడవయ్యా నా ప్రియ యేసయ్యా అనురాగ దేవుడవయ్యా నా ప్రియ యేసయ్యా లోకానికి నీవే వెలుగైన దేవుడవయ్యా లోకానికి నీవే వెలుగైన దేవుడవయ్యా నా నీతి సూర్యుడా నా ప్రియ యేసయ్యా నా నీతి సూర్యుడా నా ప్రియ యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నా ప్రియ యేసయ్యా అనురాగ దేవుడవయ్యా నా ప్రియ
నీవే నా
కొలువై నీవే ఆలయమై నా నిత్యత్వములకు ఆదిష్టమై నీవే కొలువై నీవే ఆలయమై నా నిత్యత్వములకు ఆదిష్టమై అమరలోకాన శుద్ధులకు పరిచయమై అమరలోకాన శుద్ధులకు పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిచనమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిచనమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అమరందిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిచనమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిచనమైనా నీ మహము మాత్రము బలము నీ స్వరము మాధుర్యము పరలోకంలో ఉన్న తండ్రి నీ ప్రశస్త పాదాలకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగిన హృదయంతో నీ సన్నిధికి మేము వస్తున్నామయ్యా. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముట నీవలనైతే నమ్మువారి సమస్తం సాధ్యం. నీకు అసాధ్యమైన ఈ భూలోకంలో ఏ కూడా లేదు తండ్రి. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల వేళలో మరొకసారి మా ప్రియుడు నీ ప్రియ కుమారుడు గోపిని బట్టి నీకు స్తోత్రములు. వారు చేసిన నాయన వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు దీవించి ఆశీర్వదించాలి. వారికి కావాల్సిన ప్రమోషన్ నాయన స్థాయికు నాయన మెట్టుపై మెట్టుకు కనుక మీరు కనికరించి దీవించి ఆశీర్వదించి నాయన అత్యధికంగా దీవెన ఆశీర్వాదం వివరించమని ఈ కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగించు. ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తుంది. వీళ్ళకి తండ్రి కావలసిన సమస్త నాయన ఈ యొక్క సాతాను శక్తులను అంధకార శక్తులను యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో బంధిస్తున్నాము తండ్రి. తండ్రి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి నాయన ప్రమోషన్ బై ప్రమోషన్ ఇంకా ఇవెన్నో నాయన అధికముగా పొందడానికి కృప చూపించమని స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.
కూడా ఏ విషయంలో తగ్గేదే లేదు. అవిటి వాడిని నేను కదండి. నేను నా వల్ల కాదు, ఈయన పని అయిపోయింది, లోకం తట్టున్నటువంటి నేను మీ ముందు నిలబడి మాట్లాడిన దేవుని కృప. అందుకని మనందరం దేవుడు వాడుకున్నగాక, మన ద్వారా దేవుని వాక్కు మయపరచబడుగాక. ఆమేన్. మళ్ళొక మాసం మనం కొడుకున్నాడు నా పూర్వ స్థలం వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ. చక్కని మాటలు చెప్పారు. అవును, ఓకే. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారిని కలిసినప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు మా ఫేజ్ బంజారాకి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి గవర్నమెంట్కి. అప్పుడు చిన్న మిస్టేక్ ఏమైందంటే ఏపీ అని పడ్డది ఆ లెటర్లో. ప్రణబ్ ముఖర్జీ పోయిండు, ఏపీ తెలంగాణ రివర్స్ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఆ ముక్కని దెంపలేదు. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏమైంది, వడ్డే మారిపోతుంది. అక్కడికి వచ్చి లేకపోతే మాకు 5 ఎకర్ ల్యాండ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఆడికి ఆడియోలు కరెక్ట్గా చెప్పారు కానీ నాకు కిరికిరి ల్యాండ్ వద్దు, గొడవ ల్యాండ్ వద్దు, ఫ్రెష్ ల్యాండ్ కావాలి, ఎవరి కబ్జాలు లేకుండా కావాలని అడిగిన. అది అక్కడికి పెయింటింగ్ పడిపోయింది. చర్చిల విషయంలో కానీ ఇంకా పెద్ద పెద్ద పనులు చేయకపోయినా చిన్న పనైనా, ఎందుకంటే ఎవరిని తక్కువ చేయకూడదు మనం. విన్నరయ్యా, పెద్ద బిషప్లు కానీ ఫాదర్లు కానీ చిన్న సేవకుడు పెద్ద సేవకుడు సువార్తికుడు బిలీవర్ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్న. అంతేనా అన్నగారు? ఎదుటి వాళ్ళు ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళే ఆ టైం పని చేయవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ నుంచి డీజీ వరకు ఒకటే ర్యాంక్ ఉంటుంది. హోంగార్డ్తో కూడా పని అవుతుంది. కలెక్టర్ దగ్గర పోయేసరికి నీకు అటెండర్ పని చేసి పెట్టారు. హల్లెలూయా. అట్లాగా ప్రతి ఒక్కరితో పని ఉంటుందమ్మా. ఆ ఏరియాలో మనం ఎక్కడన్నా చూసేందంటే ఈ ఊర్లో ఎవరైనా చుట్టూ ఉన్నారా అని చూస్తాం మనం. నా ప్రార్థన, నా విశ్వాసం చెప్పిన, ఇక్కడి నుంచి సూర్యాపేట వెళ్తే ఊరికి ఒక విశ్వాసం ఉంటారని కోరుకుంటాను. ఏమో వర్షం వస్తే కొద్దిసేపు నిలబడి, దాహం అయితే ఏమన్నా, ధూపు అయితే ఏమన్నా, దేవుని బిడ్డలే కదా. వేరే వాళ్ళు ఎవరు అక్క అంటే ఏమంటారు, నీ అక్కలా ఉన్నాను అంటారు వాళ్ళు. మనం ప్రైజ్లాడంటే మనం ప్రైజ్లాడంటారు. మన సాహసం వేరుంటుంది, మన భాష వేరుంటుంది. అట్లాగా మరి ప్రభు నామాన్ని బట్టి ఈ మెన్ అండ్ ఉమెన్ దీంట్లో తేడా లేదు. దీంట్లో ఎలాంటి వ్యత్యాసాలు, ప్రలోభాలు కానీ మేమేదో చేస్తామని ఉత్తమ మాట చెప్పి వాళ్ళ ప్రలోభం తప్పది. చేతనైతే సాయం చేయి, హెల్ప్ చేయి. పడిపోతే లేపేటోడు కావాలి, ఒంటరివాడు ఏం చేయలేడు, వీళ్ళతో నాకు పని పడదు అనుకుంటే ప్రతిదీ పని పడదు. సూర్యాపేట హైవేలో జ్యోతి నాయకుడు పాస్టర్ గారు ఉన్నారు. యథార్థం ఉంటాడు మనిషి. ఒకసారి ఆయన టీవీఎస్ స్కూటర్ ఏదో బండి కొత్తదా పాత తెలియదు కానీ పోలీసులు పట్టుకుంది. ఆయన మొత్తం చెమటలు వచ్చేసినాయి. నా బండి అయిపోతుంది, అయిపోయి నా సువాత అయితే సేవ అయిపోతుంది చెప్తాం. ఫోన్ చేసాడు, బావగారు అంటుండు. ఇది నేనన్న పాస్టర్ గారు, నేను బావగారు అంటే మీరు బావమర్ది అనాలి కదా అంటారు. అట్లా అనను, తమ్ముడే ప్యాకెట్ లెక్క. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పన్నా. పోలీసులు బండి పట్టుకుంటు ఇక్కడ బాగున్నాడు ఒప్పుకోడు. అతను మా బావమర్దున్నాడంటే నీ బావమంటే ఇంటికి తీసుకుని కోసి పెట్టమంటాడు. అది రూలు. అట్లాగా ఏం చేసి నీ సంగతి ఏంటంటే బండి పట్టు ఏంటంటే కాగితాలు లేవు, లైసెన్స్ లేదు, నెత్తిన టోపీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇంకేంది కాలుష్యం లేకుండా బండి అంటారు కదా, అదొక పేపర్ కావాలి అన్నీ అడుగుతారు. చెప్పినాక ఫోన్ ఎవరున్నా అంటే ఎస్ఐ ఉన్నాడు అన్న, ఫోన్ చేయబోండి అన్న. సార్ నమస్కారం సార్. నమస్తే అండి అన్నాడు. సార్ మా పాస్టర్ గారు ఉంది అక్కడ. పాస్టర్ ఎవరు ఇక్కడ అని చూస్తున్నాడు. ఈయన పాస్టర్ నాకు కనబడతాడు అక్కడ. నువ్వు అప్పుడు యూనిఫామ్ వేసుకోవాలండి. నీ యూనిఫామ్ నీకు ఉండాలి. నువ్వు సేవకుడు అంటే సేవకుని లక్షణాలు ఉండాలి నీకు. అంతేగాని తక్కర బిత్తరాడి భయప్రాంతం గురైపోయి చెమటలించినట్టు బిత్తలు చూపులు చూడ అవసరం లేదు. పోలీసులు చూడాలి. ఆయన యూనిఫామ్, ఆయన అధికారి. నువ్వు కూడా మంచి అధికారం ఉన్నోడివే. నువ్వు తక్కువేం లేదు కదా. మనం నమస్కారంతో క్రతం చేయాలి, మటాస్ చేయాలి. నమస్కారం ప్రజలాడు ఎట్లా అంటావు వాళ్ళు కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్, సలాం లేకు, వాలేకు సలాం, సశ్రీకాల్, ఏదో ఒకటి చెప్పు, దాపరిచి ఆదాపరిచి ఏదో ఒకటి చెప్పు ఆ టైం బట్టి. అట్లాగా సార్ నమస్కారం అన్నా. చెప్పండి సార్ అన్నాడు. మా పాస్టర్ గారు ఉన్నారు సార్ అక్కడ. ఎక్కడున్నాడు ఇక్కడ అన్నాడు. ఆయన ఎక్కడో వేరే దగ్గర కాగితాలు చూపిస్తే మాటలు లేదు అనుకుంటా వాడే భయపడు. మొత్తాన్ని ఎస్ఐ చెప్పింది, సార్ ఇట్లా సంగతి మా బావ ఆయన పాస్టరు సేవ చేస్తారు. ఆయన ఊర్లలో సుమారు ఇప్పుడు ఏంటి పేపర్ ఏమి లేదా అంటే ఏ పేపర్ లేదు, బండి తప్ప పేపర్ లేదా, ఇక అది ఉంది ఇది ఉంది, ఇంటికాడ మర్చి వచ్చినా అన్ని కథలు వద్దు. ఇక ఒక్క పేపర్ లేదు, బండి ఉంది అంటే సీజ్ చేస్తాడు. చేసేయన్న వకీలు రెడీగా ఉంటాడు. అడ్వకేట్ ఉన్నాడండి సూర్యాపేటలో, మా ఫ్రెండ్ ఉన్నాడు. వెంటనే అది తీసుకొచ్చి అది నీ పేపర్ ఇస్తాడు. అప్పుడు అంతవరకు ఎందుకు పోనీయాలి?
మీరు మంచోళ్ళు, మీ గురించి నాకు తెలుసు. ఎట్లా తెలుసు అన్నాడు. ఇక మీకు కలిసినాక చెప్తా, ఫోన్లో కుదరదు కానీ మీకు కలిసినాక చెప్తా. ఇక్కడ ఏ స్టేషన్ అంటే పలానా స్టేషన్ అన్నాడు. ఇక ఆ బండి వదిలేరు అన్నాడు. తర్వాత నేను పోయినా, సార్ నమస్కారం నమస్కారం అంత లోకల్ పాస్టులు ఇద్దరు వాళ్ళు కూడా పట్టుకుపోయినారు. పలానా జ్యోతి నాకు తెలుసా ఇక్కడ పులిజరావుపేట అంటే నాకు తెలుసు అన్నాడు. మరి ఆయన బండి పట్టుకున్నాట, మరి ఆయన మంచోడా చెడ్డోడా? ఓసారు ఆ జ్యోతి నాకు కూడా వచ్చి కత్తించిన గొడవలు సార్లు చాలా మంచి సార్ వాళ్ళు సాక్షించారు. ఇప్పటి నుంచి ఎక్కడ పట్టుకున్నా కూడా బావగారు అంటాడు. ఇక బావకి ఇవ్వ కుదరదు, బండి కాగితాలు పెట్టుకో. ఒకసారి 2 సార్లు రాసిచ్చిన ఏం చేస్తే ఫైన్ రాసిన ఎవడో వినిపిస్తాడా? హోమ్ మినిస్టర్ కూడా పేపర్ దించలేడు. రాయకముందే బావమరుదులు, రాసినాక బావలేడు బావమరుదులేడు. ఎక్కడ దొంగలు అక్కడ ఖర్చు. అందుకని పేపర్ కానీ ఇదని ఇప్పుడు నన్ను కూడా ఆపుతారు, నా నోట్లో పైకి పెడతారు. మన తాగిన తెల్లకి బట్టలు ఉంటుంది, బకరా దొరికింది అనుకుంటాడు, ఓల్డేని అంటాడు, టాటా సుమోని ఆపుతాడు. దిగాలి సార్ నమస్కారం. ఎందుకంటే వాడు హోదాలు ఉన్నాడు కదా, అధికారి కదా, ఒక డ్యూటీలో ఉన్నాడు. దిగి నమస్కారం సార్ అన్న. ఎవరైనా ఆయన అడుగుతుండు. సార్ ఆయన పాస్టర్ గారు సార్, మీరు కూడా పాస్టర్ తెలిసి అధ్యక్షుడు అంటుండే. ఆయన అధ్యక్షులు వారు అంటుండే. ఇక చెప్పండి గురువుగారు అన్న. నేను భాష స్టార్ట్ అయింది అక్కడ. ఏంటిదంటే మిమ్మల్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో చెక్ చేయాలని. కానీ అన్న, కానీ పుల్ల మాత్రం ఎంగిలి పెట్టదు నా నోట్ల. ఎందుకంటే నా తుమ్ము కానీ నా దగ్గు కానీ నా వైరస్ నీకు అంటొచ్చు కాబట్టి నాకు కొత్త పుల్ల పెట్టని చెప్పిన. కొత్త పుల్ల పెట్టిదే పెడుతుండ్రు నోట్లో, వీళ్ళు చీక్తనే ఉర్రు. అది తెలుసా? ఎత్తు పై ఎత్తేయాలంట. దేవుడికి బయట జ్ఞానం ఇచ్చిండు కాబట్టి ఎక్కడ తగ్గొద్దు. మొత్తం నాకు కొత్త పుల్ల పెడితే పెట్టుకోండి. లేకపోతే నేను ఎస్పీ గారికి ఫోన్ చేస్తాను డైరెక్ట్. సార్ నేను జబ్బు పడ్డ మనిషిని, నేను పోతా కానీ అవతల పోవద్దు సార్, ఇది విద్యుత్ ధర్మం, ఇది మన ట్రైనింగ్ నేర్పిందని చెప్తాను. ఎస్పీ గారికి డైరెక్ట్ ఫోన్ కొడతాను. అప్పుడు తగ్గిండు ఆయన. తగ్గినప్పుడు ఏం చేయమంటావు? నేను మందు తాగలేదు, ఈవెన్ కూల్ డ్రింక్ కూడా తాగలేదు. నమ్మితే నమ్ము, లేకపోతే ఎస్పీ గారికి చెప్తాను అని నిలబడ్డాను. నిలబడినాను. నిలబడితే ఏమన్నాడు? నాకు అలవాటు 3 గంటలు నిలబడ్డాను. చూసి అంతలో ఎవరో ఫోన్ వచ్చి డిఎస్పీ వాడు ఫోన్ గుద్దాడు. రే ఎక్కడ బండి అంటాడు. సార్ పుల్ల పెట్టలేదన్నా. రే పుల్లలేదు అది ఫోన్ నమస్తే. అట్లాగా చూడాలి మన సేవకులం కదా. మనది ఒక పాత్ర ఉంది, మనది ఒక భాగం ఉంది. విన్నరా? స్వచ్ఛ భారత్ ఉంది, చెట్ల పెంపకం ఉంది, మురికి వాడలు తోవడం ఉంది, తీయడం ఉంది. ఒక ఆయన పేరు కావాలంట, పాస్టర్ ఆయన పెద్ద ఆయన అంట. ఆయన హోదాలో పెద్ద, ఆస్తులు పెద్ద, అన్నిట్లో పెద్ద. నాకు పేరు కావాలంటాడు ఆయన. నీకు పేరు కావాలంటే ఒక పని చేయాలన్నా. నీ పేరు ఎప్పుడు పేపర్లు వస్తే నాకు రాదంటాడు ఆయన. అదే ఏడుపు అయింది. నీ పేరు రావాలంటే ఒక పని చేయాలన్నా. ఏం చేయాలి? ఒక కాకి నెక్కరేసుకోవాలి, ఒక బరి వేసుకోవాలి, ఒక జాడు కట్ట పట్టుకోవాలి, ఉన్న మురికి వాడలన్నీ శుభ్రం చేయాలి. పొద్దునే తెల్లారి పెద్ద అక్షరాలు పేపర్ వస్తాయి. స్వచ్ఛ భారత్ మనం కూడా మోడీ అనుకో. చెప్పు, నువ్వు చేయకపోతే పేరు వస్తుంది. ఏం చేయవు పేరు వస్తుంది నీకు. పాస్టర్ అని గుర్తు పెట్టొస్తుంది. నువ్వు వర్క్ చేస్తే కదా నీకు ఆశీర్వాదం రావాలి, నీకు గిఫ్ట్ రావాలంటే దేవుని పని చేయి. ఏ జాడు ఉకాడు అంటే ఉకాడవు. ఇప్పుడు ఇది పెద్ద చెట్టు పీక్ అంటాడు. జాడు ఉకాడంటే అది రాదని తెలియదా చెప్పడానికి? అయినా ప్రయత్నం చేయి. నీ పని నీ డ్యూటీ ఆర్డర్ అంతే. ఆర్డర్ ఓబే. గాడ్ డైరెక్షన్ నాడు దేవుడిని బ్లెస్ చేస్తాడు. అందుకనే చెప్పింది ఈ సమాజం కూడా వేరే ఉద్దేశం లేదు. ఏ ఫెలోషిప్కి పోటీ లేదు, పౌరుషానికి పోటీ లేదు. ఉన్నోళ్ళం మనం కలుద్దాం. మీరు పిలవండి, నేను కూడా వస్తాను. కాబట్టి మనం సర్వీస్లో సేవలు ఉన్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం టైం. ఇక క్రిస్మస్ కట్టుకుందామా? డిసెంబర్ నెలలో మొత్తం ఎమ్మ బిజీ. జనవరి కొంచెం, మన ఫిబ్రవరి మార్చి వస్తే మరి ఏముండదు. బట్టలు కొట్లాట ఉండదు, గిఫ్ట్ బాక్సులు ఉండవు, ఎవరు పలకరియాలి అసలు. అందుకని మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే కావాలి. దేవుడు మనకు ఫుడ్ ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మన గుడి కూడా కట్టిస్తాడు. ఒక్కటి చెప్పినా ఇంకో సాక్ష్యం కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మీరు వింటారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం ప్రసంగాలు అవి తర్వాత కానీ మనం అనుభవించిన అనుభవ పాఠాలు. కింద ఉండగా మందిరం మీరు చూసింది. సత్యం చెప్తాను, అసత్యం చెప్పదు. అందులో ఉన్నప్పుడు మా ప్రియుడు ఆడుండో దేవుడు ఆయన దీవించాలి కానీ భగవాన్ ఆయన ఇక ఆయన జయశాలి గుంపులో ఉన్నాడు. జయశాలి గుంపు ఉంటే నేను కూడా ప్రేమి భగవాన్ దాస్ అంటే నాయకత్వం సరే కొంచెం ఉంటుంది కదా ఆత్మీయ స్వార్థం. మా నాయకుడు కదా అని పోయినా పోతే అన్న ఇది అన్న కూర్చోబెట్టు వాక్యం చెప్తాడు. వాక్యం చెప్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు. నేను అంటున్నాను ఓకే రైట్. నాకు పనికి వచ్చి దీంట్లో ఫీడ్ చేస్తాను, పనికి రాని వదిలేస్తాను. ఆయన శత్రువు కాదు, భగవాన్ నాయకు శత్రువు కాదు. మీలో ఎవరు శత్రువు లేవు. యేసుప్రభువే అన్నాడు. ఇస్కారు యూదాను కూడా చలికాడ అన్నాడు. అంటే శత్రువుని మిత్రుగా భావించాడు ఆయన. ఆ గుణలక్షణాలు మనలో వస్తే చాలు. మనం అందరినీ ప్రేమిస్తాం, అందరినీ క్షమిస్తాం. అయితే బ్రదర్ మీరాలు కూడా ఫంక్షన్లో మీటింగ్ పెట్టేది. ఒకసారి ఏంటంటే ఒక సాయం అడిగాడు. అన్న
ఈసారి మీరాడు ఫంక్షన్ హాల్ మీటింగ్ పెడుతున్నాం, కొంచెం ఫుడ్కి ఏమైనా హెల్ప్ చేస్తారని అడిగాడు. అడగడం తప్పండి? తప్పు కాదు. నీకు కూడా నేను హెల్ప్ అడగవచ్చు అన్న, కొంచెం బయటికి అన్నా, కొంచెం అది అన్నా, దూపైతే నీళ్ళు అన్న అడగొచ్చు, తప్పేం కాదు కదా. అది దూను బతకాలంటే తినాలి, దూపు ఆరాలంటే నీళ్ళు ఆగాలి, తప్పదది. లేదంటే మడుగు గిడుగు చూసుకోవాలి, ఎక్కడైనా నీళ్ళు ఎక్కడో దొరికించుకొని తాగాలి, గొంతు కడుక్కోవాలి. అట్లా నా సాయం అంటే ఏం చేయాలి బ్రదర్, నేను హెల్ప్ ఏం సహాయపడాలంటే మీకు తెలిసిందే అన్న అంటే నేను ఒక బియ్యం ఇస్తాను 50 కిలోలు, పైసలు లేవు, 50 కిలోలు బియ్యం ఉండి ఇస్తాను. సరే అని వచ్చిండు ఆయన. వచ్చి బండి తీసుకుని వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చినాక ప్రార్థన చేసి నన్ను దీవించి వెళ్ళిపోవాలి. అది ఆ యాజక ధర్మం, వాస్తవ సేవకుడు అయితే. ఆయన ఏం చేసిందంటే బియ్యం తీసుకొని పండుగ అయిపోయింది, సాయంత్రం అయితే ఫుడ్ అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అన్ని తిన్నది వెళ్ళిపోయింది, అయిపోయింది. తెల్లారి నాకు వచ్చిన కబురు ఏంటంటే నా జిగిరి ఇప్పుడు అన్నానుగా మేమిద్దరం జాయింట్ అకౌంట్, క్యాస్టులు వేరుండొచ్చే మనుషుల్లో కానీ మాది ఒకటే కులం. ఆయన పోసిన రక్తమే, నన్ను పోసిన బ్లడ్డే, కాబట్టి ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఉంటుంది అంతే, అంతేగాని రక్తం అయితే ఒకటే. ఆయన అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది, నేను యశోదలో జాయిన్ అయ్యాను, జాయింట్ అకౌంట్. అప్పుడు ఏమన్నా తెలుసా నా వెనకాల వీళ్ళకి ఏదో వచ్చింది నాయన, ఎవరితో పాపం జరిగి ఉంటుంది, అడ్డు తొలిగిపోయింది అన్నట్టు చెప్తుంది. మాధవ్ కుమార్ హాస్పిటల్ ముందు రోజు నేను జోసెఫ్ గారు ఇద్దరు ప్రార్థన చేసి పరామర్శించి వచ్చిన ఆయన నైట్ ప్రేయర్ చేసి బయటకు వచ్చి తెల్లారి చేసేవారు అన్న హైదరాబాద్ తీసుకుపోయి అప్పుడే తీసుకుపోయినట్టు. కానీ రాత్రి కదా మాట్లాడిందంటే సడన్గా అకస్మాత్తుగా వచ్చింది. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు రాదనొద్దు, నేను బిళ్ళ వేసుకోను, నేను ఎప్పుడు హాస్పిటల్ అడుగు పెట్టాను, నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాను, కోర్టులో ఎప్పుడు పోలేదు నేను అంటాను. లేదది ఏ నరుడు పరిపూర్ణుడు కాదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అకస్మాత్తుగా వస్తుంది, దిక్కుండదు ఆ రోజు. కాబట్టి మనం అట్లా అనడానికి వీల్లేదు. మొత్తానికి యశోదాలో జాయిన్ అయినప్పుడు పరామర్శించే ఒక్కరు లేరండి. పోనీ యశోద బిల్లు కానీ అమ్మ హాస్పిటల్ బిల్లు అవి కట్టిన బ్రదర్, ఈ షిప్పులు ఉన్నాయి కానీ ఆ రోజు ఎవరు నోవా ఒకటే షిప్పు, కానీ ఇక్కడ అందరు నోవావులే. హల్లెలూయా, రైతులు ఎన్ని షిప్పులు అయిపోయినాయి. ఆ షిప్పులు అసలు శిష్యులు అనే షిప్ కావాలి మనకు. అంటే పాస్టర్ల సంక్షేమం కోరేవాళ్ళు జస్ట్ ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయితే పరామర్శించి ఏదో ఏమంటారా బాట ఖర్చు అంటారు, లేదు పళ్ళు పలా ఏదో ఒకటి ఏం లేకపోయినా అన్న ప్రార్థన చేస్తాను అంటే అదే చాలు. అదే 10,000 అయినా ఆ టైంలో. అట్లాగా మరి ఆయన వియ్యము వండు అయిపోయి తెల్లారి వచ్చిన సమాచారం ఏంటంటే పాస్టర్ గారు ఏదో ఆయన నిసబోగుడుతున్నారు మీరు, ఆయన చర్చి ఎదురు దర్వాజా ఉంది, దాని బొక్క ఇంత వెడల్పు ఉంది, దాన్ని మూసుకోని ఫస్ట్. ఆ మాట ఈరోజు ఉదయమే గుర్తుకొచ్చాము, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. విమర్శించడం మన పని కాదు, తప్పు పట్టడం మన పని కానే కాదు. తప్పు పట్టే బుద్ధి అంటే సత్యతో పోదని మనది కానే కాదు. అది మనం మార్పులు ఇవ్వద్దు, అర్థమైందండి. మన పనే కాదు అది, మన పని ఓన్లీ ప్రేయర్. మంచివాళ్ళ చెడ్డోళ్ళ దేవుడు చూసుకుంటూ లెక్క చెప్పుకుంటారు ఆయన, అంతేగాని అంత బొక్కు ఉందట దానికి. అంటే అప్పటికే చెదలు బట్టి ఆ మొద్దు పోయిందన్నట్టు. కానీ ఈనాడు ఎట్లుంది, మీరు కూర్చున్నారు, దైవ సేవకులు కూర్చున్నారు. ఇప్పుడే ఈరోజు ఎట్లుంది, బొక్క మూసేసినా ఇప్పుడు రావాలి ఆయన. ఇంకేమైనా చెప్తే కూడా అంటే ఏంటి, దయ్యం తరిమి ఎక్కడ తప్పుతాడు తెలుసా, మేలని గుంటలు పడేస్తాడు. వాడు తప్పుతాడు, మనల్ని ఎంట పడతాడు బాగా. అనారోగ్యంతో కానీ అద్దె కానీ ఈ శోధన ఆ శోధన విమర్శలు నిందలు అన్నీ తరిమి మేలనే గుంటలు పడేస్తాడు దేవుడు. అబ్బా మేము పోయినా అనుకున్నా కానీ ఇంకా బతికే ఉన్నాడు రా బాబు అంటే బతికే ఉన్నాడు. ముందుసారేమో నిజమైన చావు, నిజమంటే నన్ను నేను ఆత్మహత్య చేసుకోవాలి, విషయం దాగి భార్య వద్దు, పిల్లలు వద్దు, ఉద్యోగం వద్దు, చచ్చిపోవాలి, దేవుడు లేడు అని ఫైనల్ తీర్మానంకి వచ్చేసి కంప్లీట్గా నన్ను నేనే సూసైడ్ చేసుకోవడం. అందులో నుంచి దేవుడు ఒక అవకాశం బతికిస్తే 2019లో నైటే మాట్లాడి దేవుడు అమ్మగారితో, మనకు శోధన వస్తుంది, దేవుడు చూపిస్తున్నాడు శోధన వస్తుంది అని మాట్లాడు 10:30, 11 ఆ టైంలో వస్తుంది ఇట్లా ఎవరికి మనకా వేరులకు అన్నట్టుగా అప్పటికప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు అన్నగారు చెప్తున్న అదే మాట గుర్తుకొస్తున్నాడు. యశోదాకి పోవడానికి నా కొడుకు రెడీ ఉన్నాడు, కూతురు రెడీ ఉంది, డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు. ఆ టైంలో వేసవారు వెంకటరెడ్డి హార్ట్ స్పెషలిస్ట్, మన్సూర్ రెడ్డి రెడీ ఉన్నాడు. డాక్టర్లు ఒకరినొకరు మాట్లాడుకొని యశోద డాక్టర్ కూడా ఫోన్ చేసి షార్పలాన్ని ఆయన సేవకుడు పాస్టర్గా ప్రార్థన చేశారు. పిల్లలు ఉన్నారు ఆయన దగ్గర, చిన్న పిల్లలు ఉన్నారు, ఆయన బతకాలి సార్ అని వాళ్ళు మాట్లాడుకొని అంబులెన్స్ రెడీ కావడం. బుచ్చిరెడ్డి కానిస్టేబుల్ 2 టౌన్
ట్రాఫిక్ కానిస్టేబుల్. రే ఈసారి బతకాలి అయ్యగారు, ట్రాఫిక్ మొత్తం ఆయన డ్యూటీ ఎవరు చెప్పలేదు. ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చిండో ఆ మొత్తం డాక్టర్ కాలు ఎట్టుంటుంది, ఎప్పుడు బండ్లన్నీ ఎట్టుంటాయి లైన్లో అని కూడా ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి అంబులెన్స్ తొందర పంపించి అంబులెన్స్ నడిపేటోడు కూర్చుని వాళ్ళు వెనక ముందు ఆ టైంలో ఆ దేవుడు ఎట్లా వాడుకుందంటే ఇంకొక 10-15 నిమిషాలు మలక్పేట యశోద హాస్పిటల్ లేట్ అయితే ఈ పాస్టర్ ఉన్నాడు. కానీ దేవుడు ఆ సమయాన్ని తీసుకెళ్ళడం, ఇంత పెద్ద హాస్పిటల్ అది, జనం ఎప్పుడు కిక్కిరిచి ఉంటారు. ఆ టైంలో కూడా ఎంత బిజీ డాక్టర్ ఉన్నా కూడా అదేదో స్వాగతం పలుకుతాం చూడు, అయ్యే నవాబ్ అయ్యే అంటారు చూడు, ఆ టైప్లో పిలుచుకొని అక్కడ తీసుకుపోయి పడుకోబెట్టడం, చెకప్ చేయడం, ఎక్సైజ్ చేయడం, 5 ఏళ్ళు మొత్తానికి బెడ్లో పండబెట్టి 1 రోజు 2 రోజు 3 రోజు. శుక్రవారం పోయినాం, చేస్తారు నైట్, శని ఆదివారం మళ్ళీ ఆరాధనలో ఉంది. నా ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు బెడ్లోనే ఉన్నారు. ఇంకొకటి నేను 3 రోజులు చూసి నేను చెప్పిన 20 మంది శవాలు తేలి, నా పక్కన ఉన్న 20 మంది శవాలు తేలిపోయి చచ్చిపోయిపోయారు. వాళ్ళ లబోదిబ్బులు వాళ్ళ గొడవలు విన్నా నేను. ఏమైందంటే చచ్చిపోయారు, ఏంటంటే స్ట్రోక్ వచ్చి, ఏంటంటే ఆడతారు, ఏంటంటే గుడ్డారు. 20 మంది శవాలు నా ఎదురుగానే పోయినట్టు చూసినాను. కానీ నేను బతికి బట్ట కట్టి బయటకు వచ్చాను. ఇది సత్యం, ఇది నిజం. అట్లాంటి పరిస్థితి ఎవరు మన వాళ్ళకి రాకూడదని కోరుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రభు ఇంకేం ప్రణాళిక ఉందో, ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంకా మీతో కలిసి పాటలు పాడి ప్రార్థించి వాక్యం సువార్త ఇక నా వందనాలు నాయన, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ దైవ సేవకులు అన్యానాయక్ గారిని మీరు ఎంపిక చేసుకున్నారు. వారు కారణ జన్ములు తండ్రి, ఈ ప్రాంతం అంతా వెలిగిస్తున్నారు సువార్త. నా తండ్రి, వారి పరిచర్యలో నా తండ్రి అనేకులు నా తండ్రి మారు మనస్సు కలిగి ప్రభు చెంతకు నడిపించబడినట్లు నా తండ్రి సంఘమును దీవించావు, ఆశీర్వదించావు. అయా, మీ కరుణ వాత్సల్యతను బట్టి, కనికరమును బట్టి, మీ కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి దైవ సేవకుని బట్టి, సేవకురాళ్లను బట్టి, వారు చేస్తున్న పరిచర్యను బట్టి, వారి మందిరాలను, వారి సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఇంకా నీ ప్రేమ సందేశము అందించడానికి నీ కృపదాయ చేయండి. అయా, మీ దాసునికి నీవు ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు నాయన. ఈ ప్రాంతంలో ఎరగని ప్రాంతం నా తండ్రి, ప్రభువుని ఎరగని స్థలంలో వారిని నిలబెట్టుకున్నావు నా తండ్రి. నీకు స్తోత్రము. ఇచ్చిన గర్భఫలమును దీవించండి. వారి ఇరువురిని అయా భార్యాభర్తలను దీవించి ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి వందనాలు. కోడలను మా తండ్రి జతపక్షాలు. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన చక్కని కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. అయా, ఈ సమయంలో జరుగుతున్న ఆరాధన అంతటిని మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఆది నుండి అంతవరకు మీ స్వాధీనంలో నడిపించుకో తండ్రి. నీ దాసుడు వాక్యము చెప్పడానికి నిలబడి ఉన్నాడు తండ్రి. వారిని ప్రేరేపించండి, వారి నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడండి, మహిమ పొందుకండి. అయా, ఈ సమయంలో మీరు చేసిన మేళ్లను మేము మరొక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నీ గణనామునకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, నీ దివ్యమైన మహిమ మా మీద కుమ్మరించుమని, వచ్చిన బిడ్డలందరి పట్ల నీ కృప చూపుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసావు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయగలవు. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా జీవాధిపతి, మా యేసయ్య, గొప్ప దేవ, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు ప్రత్యేకంగా దీవించండి. అదే మీరు నాయన ఈ యొక్క గ్రంథానికి గ్రంథకర్తవు నీవే కనుక నీవు మాట్లాడితేనే న్యాయం. మేము మనుషులము, వంటివారం, వంటివారం, శక్తి లేని వారం కనుక నీ శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని నిమిషాలు మీ మెల్లని స్వరము మాకు వినిపించమని స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
క్రీస్తునందు తోటి జత పనివారు సేవకులారా, ఇక్కడ మనం గమనించినట్టయితే యెహోషువ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండను. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా యెహోషువకు ఒక మాట వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఆయన ఇక్కడ చూస్తున్నట్లయితే, నీవు బ్రతుకు దినములను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను. నేను మోషకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండను. నేను మోషకు తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉంటాను. నీవు నిబ్బరము కలిగి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికి ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేసేది. అయితే నీవు నిబ్బరము కలిగి బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యెహోషువను ధైర్యపరిచినటువంటి దేవుడు మోషే మృతిపోయాడు, ఇక అయిపోయిందని అనుకున్నాడు. కానీ ఇక్కడ యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. ఈ సమయంలో, ఈ 2022 సంవత్సరంలో నిన్ను నన్ను మన సేవకులందరినీ కూడా ఒక ధైర్యపరుస్తున్నాడు. ఒక ఛాలెంజ్ లేక ఒక బిరుదు లేక హామీ ఇస్తూ ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు, బహుధైర్యం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు. నీవు దానికి ఇక్కడ మనం చదివినట్లయితే, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను. ఇక్కడ గమనించినట్లయితే నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. మన సేవకులం, మన కులం ఏంటిది? సేవకులం. కనుక దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము నాగటి మీద చేయబెట్టి మన వెనక తట్టు తిరిగకూడదు. వెనక తట్టు తిరిగితే ఏమవుతుందని వంకర టింకర పోతుంది. కనుక దేవుని బిడ్డలారా, బహుధైర్యముగా ఉండి కుడికి కానీ ఎడమకు కానీ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదన, దుఃఖము, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని రకాల వచ్చినా కూడా నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇక చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇప్పుడే ఎలా చెప్పాను, నేను అక్కడ వెళ్ళాను, ఇక్కడ చేశాను. చూడండి, ఏది మనం చేయాలంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనము మనసు ఉంటే మార్గం చాలా ఉంటుంది. మనము మనసు నిలిపినట్లయితే దేవుడి నిన్ను వాడుకుంటాడు. దేవుడి 2020 సంవత్సరం అంతా కూడా ఘనంగా, బలంగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడే సహోదరుడు చెప్పిన సాక్ష్యం, నేను ఈ స్థలంలో ఉండేవాడిని కాదు. దేవుడు 2021 సంవత్సరము మనలను భయంకరమైన ప్రపంచ దేశము అన్నిటిలో గడగడలాడము. ఆస్తిపరులు, అంతస్తులు, డబ్బులు ఎన్నో ఉన్నవారు, అయినా కూడా ఆ డబ్బులు ఆయన రక్షించలేదు. ఒకవేళ దేవుడు ఆ కరుణామయం దగ్గరికి వెళ్తే ఈ కరోనా అక్కడ లేదు. ఆ కరుణామయం దగ్గర కరోనా ఉండదు. కరుణామయుడు నీ దగ్గర ఉంటే, నీలో ఉంటే, నీ ఒంటిలో, నీ ఇంటిలో ఉంటే ఆ కరోనా నీ దగ్గరికి రానే రాదు. అందుకొరకే దేవుడి వాక్యంలో సెలవిస్తుంది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగును. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన ఈ గ్రంథమును బోధింపకు తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము.
నీవు నడుచు మార్గమును అంతటిలోని దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కనుక దేవుని బిడ్డలారా, నీవు నడుచు మార్గం అంతటిలో ఈ 2022వ సంవత్సరం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మోషకు తోడైనటువంటి దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు తోడుగా, మన సేవకు మన యొక్క ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ దేవుడు మనల్ని బలముగా వాడుకుంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో చూసినట్టయితే 3వ వచనంలో, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూస్తారా, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. చూస్తారా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఒక చిన్న రైతు ఉన్నాడట. ఆ రైతు ఆ గడ్డివామి ఎవరో నిప్పు వేసో లేక ఎట్లను పడి ఆ గడ్డివామి కాలిపోయిందట. కాలిపోతే పొద్దుగాల కర్ర తీసుకొని ఆ రైతు ఏం చేశాడంటే, అయ్యో కాలిపోయింది కదా, రేపు బర్రెకేమేయాలి, ఎడ్లకేమేయాలని ఆయన దిగులు పడుతూ ఆ కట్టె ఇట్లా ఇట్లా అనుకుంటా పోతుంటే అక్కడ ఒక కోడి 10 పిల్లలు ఉన్నాయట. ఆ కోడి ఇట్లనే చనిపోయిందట. ఆ కోడిని, అయ్యో కోడి కూడా చనిపోయిందని ఇట్లా అంటే దాని కింద నుంచి 10 పిల్లలు కిస్ అనుకుంటా బయటకు వచ్చేసాయట. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత ఆ కోడి తన పిల్లల కొరకు తన ప్రాణాన్ని వదిలిపెట్టింది, తన ప్రాణాన్ని అర్పించింది. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు దేవుడు తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించేశాడు, త్యాగం చేశాడు. బలైపోయాడు. ఏదో కొంచెం గింత కాదు, ఆయన సిలువకెక్కి చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, శిరస్సున తలకు ఉండ కిరీటం పెట్టాడు. ఇక దేవుని బిడ్డలారా, ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణామయుడు. ఆ కరుణామయుడు మన ఇంటిలో ఉంటే, మన గ్రామంలో ఉంటే, మన ఒంటిలో ఉంటే, మన ఇంటిలో ఉంటే ఆ కరోనా మనలో ఏమి చేయలేదు, ఒమిక్రాన్ ఏమి చేయలేదు, త్రావుడే ఫోర్త్వే పోలేదు. అది తన ప్రాణాన్ని వదిలిపెట్టింది. ఆ కోడి పిల్లల కొరకు ఆ తల్లి తన ప్రాణాన్ని వదిలిపెట్టి మన కొరకు, నీ కొరకు, నా కొరకు దేవుడు ఆ సిలువలో బలైపోయాడు. తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఇక మనం కింద చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను దాన్ని ఉత్తరించేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించను. కనుక దేవుని బిడ్డలారా, 2022వ సంవత్సరంలో దేవుడు మనల్ని సురక్షితంగా వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. తన రెక్కల కింద నీకు ఆశ్రయము, కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు ఆయన నన్ను తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకొరకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించగలను. నాకు నవంబర్ 22వ తారీఖున నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. బండి ఒక సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కుక్క వచ్చి తగిలితే నేను నా బిడ్డ పడిపోయాను. సడన్గా చనిపోవాల్సిందే, ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కానీ నా కాలుకు బాగా దెబ్బ తగిలింది, కానీ ఎక్కడ ఇరగలే, పగలలే, ఏం కాలేదు. 2 సార్లు ఎక్స్రే ఇచ్చిన ఏం కాలేదు సార్, కండకు బాగా దెబ్బ తగిలింది, ఏం కాదు, బాగా అవుతుంది, మెడిసిన్ వాడు అని చెప్పారు. కనుక దేవుడు బిడ్డ, నా బిడ్డ కూడా ఇక్కడ దెబ్బ తగిలింది. ఎప్పుడు నవంబర్ 25వ తారీఖున బిడ్డ ఇంట్లో ఫంక్షన్ ఉంది. దాని కొరకు అశోక్ నాయక్, మోతిలాల్ కూడా వచ్చారు. ఎంతో ఘనంగా జరిగింది. కనుక దేవుడు బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తప్పించే దేవుడు. ఆ యాక్సిడెంట్లో చనిపోతే ఈరోజు ఇక్కడ ఉండేవారం కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. కానీ ఎప్పుడో అంతా అయిపోయేది. కానీ ఇక్కడ గమనిస్తా, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతను ఘనపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను బండి పడగానే ప్రార్థన చేశాను, ప్రభువా నీవు తప్పించేది ఎవడు, నన్ను చంపలేదు,
ఇరగొట్టలేదు, పగలగొట్టలేదు. కనుక దేవుని బిడ్డలారా, తప్పించే దేవుడు, ఘనపరిచే దేవుడు అంటే పైకి తీసుకొని వస్తాడు. నీ విద్యలో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో, నీ సేవలో, నీ పిల్లల ఎడ్యుకేషన్లో, నీ యొక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులలో దేవుడు పైకి తీసుకొని వస్తాడు. ఇంకా గమనిస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థన చేస్తే సెల్ రింగ్ కాగానే మనం అలో అంటాం. మనకు 333 అంటే ఏ స్కేల్ 3:3లో నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అందుకనికే అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. కనుక దేవుని బిడ్డలా అడిగితే దేవుడు తప్పక ఇస్తాడు. మనం అడిగేది మన వంతు, ఇచ్చేది ఆయన వంతు. తల్లిదండ్రులు కుమారుడిని అడిగితే లేకపోరాని అంటామా? ఎన్ని కష్టాలైనా, ఎంత బాధైనా తీసుకొచ్చి ఇచ్చేస్తాం. కనుక మన తండ్రి మనం అడిగితే మనం కష్టపడడము, నిష్ఠూరపడము, దుఃఖములో, బాధలో, బట్టలు లేక, తిండి లేక ఉండడము ఆయనకి ఇష్టం లేదు. నా సేవకుడు మంచిగా ఉండాలి, నా సేవకుడు మంచి సూట్ వేసుకోవాలి, నా సేవకుడు మంచి బట్టలు వేసుకోవాలి, నా పిల్లలు మంచిగా అభివృద్ధి చెందాలి, చక్కగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, తప్పించే దేవుడు, ఘనపరిచే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక ధైర్యంగా మనం ఈ 2022 సంవత్సరం అంతా కూడా మనం ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా యెహోషువని బలపరిచినటువంటి దేవుడు. ఇక్కడ దావీదు కీర్తనలో కూడా తప్పించే దేవుడు, తప్పిస్తాడు ఆయన. ఎంత అపాయంలో నుంచి అయినా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు నన్ను తప్పించాడు, నన్ను బ్రతికించాడు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. కనుక దేవుని బిడ్డలా, ఆయనను వెంబడిస్తే, ఆయనను అందుకొరకే నేను విడువను ఎడబాయని అంటున్నాడు. దాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకున్నట్టు మనం కరెక్ట్ ఉంటే దేవుడు తప్పక కాపాడుతాడు. మొదటి కీర్తనలు మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసము కూర్చుండ చోటున నిలువక, కూర్చుండక, నడవక. మనం ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. ఏం చేయాలనో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది నువ్వు చేయాలి. కానీ నువ్వు ఇంకొకటి చేస్తే దేవుడు ఊరుకోడు. ఎక్కడనో యాన్నో దెబ్బ కొడతాడు, ఇరగొడతాడు, ఆ మంచం వల్ల పడేస్తాడు. ఇక నువ్వు లేవు దేవునితో, నువ్వు ఏదో ఆశమాషి కాదు, పరిచయకు వచ్చావు, నువ్వు ప్రభువుని నమ్మావు, నువ్వు కరెక్ట్గా నువ్వు పనిచేయి. దేవునికి ఆశీర్వాదాలు, అనేక దీవెనలు నీకు, దీవెనలు 2022 సంవత్సరం అంతా కూడా మోషేకు తోడైనటువంటి దేవుడు నీకు, నాకు, మన కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్. నాయన కొన్ని నిమిషాలు నన్ను నిలవబెట్టారు, మీరు వాడుకున్నారు. తల్లికి స్తోత్రము. నిబ్బరములని ధైర్యంగా ఉండమని చెప్పారు. నేను విడువను ఎడబాయని వాగ్దానం చేస్తామయ్యా. వందనాలు, స్తోత్రాలు. నాయన తప్పించే దేవుడు, ఘనపరిచే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మా సేవకులను, మా పరిచర్యలో నాయన ఆయా సంఘం నుంచి వచ్చిన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన ఈ చక్కని సహవాసాన్ని కట్టి వందనాలు. నన్ను కూడా నాయన ప్రయాణంలో ఉదయం లేచి నాయన ఇక్కడ సుఖముగా, సురక్షితంగా చేర్చినందుకు ఆయనకి స్తోత్రం తెలుస్తూ, నీ సేవకుల మధ్యలో ఈ విధంగా నిలబడి నీ వాక్యం ప్రకటించడానికి ఇచ్చిన శక్తిని బట్టి, నాయన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ క్రీస్తు పేరున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మి బాప్తిస్మం పొందిన వారికి దేవుని రక్షణను చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, నా ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను, కొంచెం సమస్యతో ఉన్నాను కాబట్టి త్వరగా ముగిస్తూ ఉన్నాను. దయచేసి క్షమించండి. చెప్పండి. ఆయన మనకేం కనపడదు. వాస్తవంగా లోకం అంతా ఆయన చూస్తున్నారు, పేపర్లు, వాట్సాప్లో అన్ని విషయాలు ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆయనలో ఏం కనపడాలి? సమాజ సేవ, దేవుని సేవకుడు ప్లస్ సమాజ సేవకుడు. ఎన్నో విషయాలు మీతో పంచుకున్నాడు. పోతే ఎవరైనా ఆపంటే ఆపి వాళ్ళని ఎక్కించుకొని ఏం చెప్తాడు వాళ్ళకు? ఏసే మాటలు వినిపిస్తాడు, స్వార్థ చెప్తుంటారు కదండి. అలాంటి పరిచయం కలిగిన అన్నగారు మనందరినీ ఈ విధంగా పిలిచారు. నేను కూడా నా చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాను మీతోటి. నేను ఒకరోజు అక్కడికి పోయి వస్తున్నా.
సూర్యాపేట పోయిస్తున్న మిత్రుడు ఆపాడు బండి. ఇప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇది రాకముందు, ఈ పక్షవాతం నన్ను ఆవరించక ముందు ఆపి మాట్లాడుతూ వస్తున్నాం. ఆయన పేరు అడిగారు, బ్రదర్ మీ పేరు అంటే నా పేరు నరసింహాచారి అని చెప్పాడు. అంటే ఏం చేస్తాయి కదా మీరు అన్న, తినాలు ఇది చేసి బతాయని అది చేస్తే వాళ్ళని ఏమంటారండి అన్న. ఏమండి మేమైతే అయ్యగారు అంటారు మమ్మల్ని, మరి మమ్మల్ని కూడా అయ్యగారు అంటారా? నేను కూడా దేవుని సేవ చేస్తా అయ్యగారు అంటారు. కానీ అసలు మీ వృత్తి అని మీరు ఏం చేస్తారంటే ఆయన ఏం చెప్పారంటే నాకు తెలియదు అన్నారు. అయితే నేను వాస్తవంగా యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను దేవునిలోకి రాకముందు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఉపనిషత్తులు, వాల్మీకి రామాయణం, వశిష్ఠరామాయణం అన్నీ కూడా చదివాను కదండి. నా వాటిలో కొంత ప్రమేయం ఉండే. నేను చెప్పాను అట్లా గారు మిమ్మల్ని ఏమంటే పురోహితుడు అంటారు మిమ్మల్ని. హితుడు అంటే మీరు చెప్పండి మీ నుంచి. హితుడు అంటే ఎవరు? హితుడు యేసు ప్రభు అందరికీ హితుడు, స్నేహితుడు. హితుడు అంటే మేలు చేసేవాడు, స్నేహితుడు. అయ్యగారు మిమ్మల్ని ఏమంటారంటే పురోహితుడు అంటారు నరసింహాచారి గారు అని చెప్పి. పురం అంటే అండి అయ్యా మనం ముఖాముఖి మాట్లాడుకుందాం, ప్రసంగం కాదు, ఏది కాదు. పురం అంటే మీ అందరికీ తెలుసు, నాయనగారు ఏందే పురము, గ్రామము, పట్టణము, ఊరు ఏదైనా కావచ్చు. పుర ఎలక్షన్ జరుగుతున్నాను అప్పుడప్పుడు పురపాలక. పురం అంటే నగరము, పట్టణము, గ్రామం కావచ్చు. పురోహితుడు అంటే ఆ గ్రామానికి, ఆ పురానికి, ఆ యొక్క ఊరికి మేలు చేసే వాడు అని దాని అర్థం. అయ్యగారు నరసింహాచారి గారు అంటే మీకేమనుకోండి, మీరు యేసుప్రభు భక్తులు అంటున్నారు, యేసుప్రభు సేవకులు అంటున్నారు, మీకు ఈయన్ని అంటాను అంటే మేము గతంలో చూసాం. అసలు యాక్చువల్గా చూసిందంటే మీరు ఎవరన్నా భగవద్గీత చదివారండి? ఎవరైనా ట్రై చేశారా భగవద్గీత? భగవద్గీతలో ఉన్న చివరి మాట నేను మీ ముందు ఉంచాలనుకుంటాను. చివరి మాట, దీనికి అంతటికీ మూలకారకుడు ఒకడున్నాడు అనేది భగవద్గీతలో ఉన్న మాట. ఎవరు ఛాలెంజ్ చేసిన అనేది ఏ విధంగా పెట్టుకున్నారని భగవద్గీతలో ఉన్న మాట. దీనికి అంతటికి మూలకారకుడు ఒకడున్నాడు కదండి. అయితే దాని అర్థమైంది, నేను దీనికి అందరికీ మూలకారకుని కాను అన్నట్టేనా? అన్నట్టే కదా. దీనికి అంతటికి మూలకారకుడు ఉన్నాడంటే నేను దీనికి కారకుని. ఇదంతా నడిపేయడానికి ఎవరుండాలా? ఎవరుండాలి? బంద్ చేద్దాం అని మనం పోదామా? లేదు. ఇది తిందాం బండి ఆయన పోదామా? సమయమైంది లేదు. దీనికి అంతటికి ఒక ఆయన ఉండు, ఆయన దీనికి అంతటికి మూల కారకుడు కదండి. అయితే బైబిల్లో ఏముంది మొదటి మాట? బైబిల్లో మొదటి మాట ఏముందండి? ఎవరు చెప్పట్లేదు. ఆది అంటే మొదలు. ఆది మీన్స్ మొదలు. ఆది అందు వాక్యం ఉంది. ఏమనుంది బైబిల్లో? భూమి ఆకాశములను సృజించిన వాడును నేనే అని బైబిల్ చెప్తుంది. భగవద్గీత చెప్తుంది దీనికి అంతటికి మూలకారకుడు ఒకడు ఉన్నాడు అని. భగవద్గీత అంటే నాకు సంబంధం లేదు, నేను మాత్రం కాదు. ఈ చర్చిలో మనం ఏమంటే ఏం కావాలి చూసుకుంటాం, అన్నీ మనకు అధికారం ఉందా? లేదు. అదే అన్ననాయకని వచ్చిననుకో, బ్రదర్ కేహోనా ఏం కావాలి చెప్పి తీసుకుపోంటాడు. ఆయనకు అధికారము ఉంది. అందుకనే ఈ మాటలు నేను విన్న తర్వాత మొదట్లో భగవద్గీతను ధ్యానం చేస్తూ చివరికి వచ్చేవరకే ఇది ఉంది, దీనికి అంతటికి మూలకారకుడు ఇప్పుడు ఉన్నాడు అంటే నేను కాదు అని భగవద్గీత చెప్తుంది. మీరు ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నాను భగవద్గీత ముందులో పెడదాం, మన బైబిల్ తీసుకొచ్చి ముందులో పెడదాం. ఇవన్నీ ఇట్లా చదివిన తర్వాత నేను అప్పుడు దేవుని వైపు రావడం జరిగింది. మన సామేలు అన్న మీకు అందరూ తెలుసు, సామేలు గారు, ఇమ్మానుయేల్ గారు, వీళ్ళందరూ మీటింగ్ పెడితే నాలాంటి చూసి నన్ను చూసి నాలాంటి అనుకో, నేను వాస్తవంగా సౌలునే. అందరూ నన్ను చూసి సేవకులు భయపడి బంద్ చేసిపోయింది. సామెలనా ఇమ్మానుయేల్ అంటారు పెద్దోళ్ళు, మూర్ఖుడు ఈయన శుద్ధి కొద్ది ఎంతుడు వాదన వద్దని బంద్ చేసిపోయిన నన్ను నాకు ఆనంద్ పాస్టర్ ఉంది ఇక్కడ పెరుమల్ల ఆనంద్. ఆ పాస్టర్ గారు వచ్చి ఆనగారి కరపత్రం జమంటే చింపేసి పొయ్యిలో పడేసినాడు.
సరే మళ్ళీ ఆ విధంగా భయపడ్డోని చివరికి దేవుడు నాలాంటిని పట్టుకొని తన సేవలో మీ ముందర నిలబెట్టి పరిశుద్ధులుగా కదండి ఆ గుంపులో ఉంచినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా నేను చెప్తూ ఏఐగారితో నేను చెప్పాను, ఎవరు బాగున్నాడు నరసింహాచారి అయ్యా మీకేమరికన్నాడు నేను చెప్పిన కొన్ని పురోహితుడు అంటే పురమంతా ఊరే అంతా మేలు కోరేవాడు, మేలు చేసేవాడు. వాడిని ఏమంటారంటే పౌరోహితం వాడు చేసే వృత్తి. మేం చేసే వృత్తి అంతకంటే గొప్పది. ఏంది మనమందరం చేసే వృత్తి పౌరోహితమా మనది? లేకపోతే మనకి ఏమైనా గెట్టులు అద్దులు ఉన్నాయండి? ఏమని చెప్పండి, దేవుని వాక్యం ఆయగారు గుర్తు చేశాడు, మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను అందించండి. మీకు గెట్లు అద్దులు ఎల్లుడు ఏమీ లేవు. అదేవిధంగా అన్నయ్య గారి స్వార్థ కూడా నా విషయంలో నేను వ్యక్తిగతంగా నాకు అనేక మందికి మేలు చేస్తాడు, అనేక మందికి సాయం చేస్తాడు, అనేక మందికి సేవ చేస్తాడు అనాథమైన వాళ్ళకి. ఆ విధంగా ఈ పిల్లలు కూడా ఎంతోమంది పిల్లలు అనాథ పిల్లలు ఇక్కడ ఉండరు. మా గ్రామం నుంచి కూడా ఎంతోమంది అడుగుతుండ్రు, అన్నగారు మా పిల్లలు ఆ విధంగా చేస్తారు అని కదండి. ఆ విధంగా చేస్తుండ్రు. నిజమైన సేవ, దేవుడు మెచ్చిన సేవ అని నేను అనుకుంటున్నాను. మనుషుల దయంద్రం, దేవుని దయంద్రం కదండి. ఈయన వర్ధిల్లుతూ ఉన్నాడు కాబట్టి మనమందరం ఆయనకు సహకారిగా ఉండి ఆ సేవలో పాల్పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈ సమయంలో అన్నగారు కొద్దిగా లేట్ అయితే మనం ఇంకొక పాట ఏదో ఒకటి చేస్తే మా అనుదిన ఆహారం ఇచ్చే దేవుడు గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. తండ్రి మా జీవ ఆహారంలో ఉన్నాం మా తండ్రి. గొప్ప దేవ, పరిశుద్ధులైన గొప్ప దేవ స్తోత్రములు. ఈ మంచి ఆహారం మాకు అనుగ్రహించినప్పుడు మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. నాయన ఇదిగో నాయన హన్యనాయక సార్ గారి ఆధ్వర్యంలో ప్రభు ఈ 2022 సంవత్సరంలో ఈ మధ్యాహ్న సమయంలో నాయన మాకు అనుగ్రహించిన భోజనాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి అనేక మంది నాయన ఈ ఆహార అవసరంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ మంచి ఆహారం ఈ 2000 సంవత్సరంలో అనుదినం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. గొప్ప దేవ, అదే రీతిగా నాయన పండించిన రైతులు కూడా దీవించి ఆశీర్వదించు నాయన. తిరుచుండగా మాకు నాయన మంచి ఆరోగ్యము నాయన, మంచి బలము, శక్తిని సేవలు వాడుకోవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాయన అన్యనాయక సార్ గారిని నాయన మేడం గారిని జ్ఞాపకం చేసుకున్నామని, ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకున్నామని ఆయన దీవించి ఆశీర్వదించమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి నెల ఈ విధంగా చేరి ఆయన అనేక మంది సేవకులను ప్రోత్సహించడానికి దర్శనాన్ని ఆశీర్వదించారు.